ప్రస్తుతం మనతో పాటు రజనీ సాయిచంద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకొని చెప్పండి ఎట్లా చూస్తారు మేడం ఇవాళ కేటీఆర్ అరెస్ట్ అంటూ కూడా ఒక అంశం తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. ఒకటండి, ప్రజలు మా భూములు మాకు కావాలి, మా భూములు మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామని బయటకు వచ్చి నిలదీసి ఈ ఒక్క రోజు కాదు, గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఘటన ఇది. ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు, మా భూములు మాకు కావాలని చెప్పి ప్రజలు అడుగుతున్నప్పుడు అక్కడ ప్రజాప్రతినిధిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆ రిపోర్ట్ తెప్పించుకోరా అండి? ప్రజా సమస్యలు పరిష్కరించరా? పోనీ మీరు అనుకుంటున్న ఫార్మాసిటీకి మీ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేశారు కదా, దానికి కారణాలు ఏందో చెప్తారా? అక్కడ ప్రజలు మాకు ఇబ్బంది అవుతుంది ఫార్మా వస్తే అని చెప్తున్నారు. మరి గత ప్రభుత్వంలో కేటాయించిన భూములను ఫార్మాసిటీ కోసం ఏం చేయదలుచుకున్నారు? తిరిగి ఇవ్వదలుచుకున్నారా, లేకుంటే ఇంకేంటి? మరి అక్కడ ఎందుకు ఫార్మా ప్లాన్ చేయట్లేదు? ఇలా అనేక విషయాలు ఉన్నాయి కదండి. ఈరోజు మా ప్రజలను బెదిరించో, భయపెట్టో, ఇంకేదో చేసి భూములు గుంజుకుంటామంటే కుదరదు కదా. చట్టబద్ధంగా లేదు, ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ భూముల మీద వాళ్ళకి హక్కు ఉంటుంది. ప్రభుత్వం దేనికైనా భూములు వినియోగించుకునే క్రమంలో ఆ ప్రజలను ఒప్పించి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అంతే తప్ప వాళ్ళని నిర్బంధించడము, వాళ్ళని కొట్టడము, వాళ్ళని లాక్కోవడం. ఈరోజు ప్రజలు ఎందుకు భయపడుతున్నారంటే, హైదరాబాద్లో ఒక చిన్న నోటీసు ఇచ్చి కుప్పలుగా హైడ్రా పేరుతోటి ఇల్లులు కూలగొట్టి సాధారణ ప్రజలను బయటేసిర్రు. అట్లే మాకి ఏం చేసి మా భూములు గుంజుకుంటారు అని చెప్పి ప్రజలు భయపడుతున్నారు, భయపడి బయటకు వస్తున్నారు. కాబట్టి మీరు ఏదో ఒక కారణంతో అడుగుతున్నందుకో, ప్రశ్నిస్తున్నందుకో, లేకుంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నందుకో కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తామనో, లేదు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసో, లేదు కొంతమందిని రైతులను అరెస్ట్ చేసో, ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజలను అరెస్ట్ చేస్తే మీ పాలనకు అంతం పడే రోజు ఒక రోజు వస్తుంది. అప్పుడు మీరు దీనికి అన్నిటికీ ఖచ్చితంగా చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకు కేటీఆర్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ? అంటే ఈయన కుట్రవంతున్నారు అనుకోవచ్చు ప్రభుత్వం? ఖచ్చితంగా కుట్రనే అనుకోవచ్చండి. అంటే ఈ ఒక్క రోజు కాదు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి, అధికారంలోకి వచ్చినప్పటికీ మాటలకి కూడా చూడండి ఏమన్నా తేడా ఉందా? పోనీ పనులు ఏమన్నా చేస్తున్నారా? ప్రజలకు పనులు చేయడం వదిలేసి ఇష్టం వచ్చినట్టు తిట్టడము, లేదంటే ఏ కేసులో ఎవరిని ఇరికిస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచన చేయడము, లేదు సోషల్ మీడియాలో ఏదైనా ఒక పోస్ట్ పెట్టిన వాళ్ళని ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేయడం, ఫోన్లు గుంజుకోవడము, ఈరోజు కేటీఆర్ గారిని మెయిన్ టార్గెట్ చేసి అరెస్ట్ చేయడము. ఒకటండి, మీరు ప్రతిపక్షం మీదనో, ప్రజల మీదనో, నిర్బంధం మీదనో పెట్టే దృష్టి పాలన మీద పెట్టమని మేము కోరుతున్నాం. అంటే ఇక్కడ లఘుచర్లో జరిగిన సంఘటనకి బీఆర్ఎస్కి ఎలాంటి సంబంధం లేదని చెప్తారా? ఎందుకంటే ఫోన్స్ కూడా అదే సమయంలో కేటీఆర్ వరకు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు కదా. ఒకటండి, ఒక సమస్య వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలో 10 ఏళ్ల పాటు పరిపాలించిన పార్టీకి, తెలంగాణను తెచ్చిన పార్టీ, ఆ ఏరియా రిప్రజెంటేటివ్గా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కాల్ చేస్తారు. మా ఊర్లో ఈ సమస్య ఉంది, మా ఊర్లో భూములు పోతున్నాయి, లేదు మా పరిస్థితి ఇట్లుంది, లేదు మమ్మల్ని ఇట్లా బూతులు తిడుతురు, నిర్బంధిస్తురు, ఇంకొకటి అని ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా కాల్ చేస్తారండి. కాల్ చేసినంత మాత్రాన మీరు అరెస్టులు చేస్తా అంటే ఇక్కడ ఏంటి సమస్య ఏంటి? అసలు ప్రజలు ఎందుకు తిరగబడుతున్నారు? భూములు మీరు ప్రజల భూములు, పంటలు పండే భూములు ఫార్మాసిటీ కోసం తీసుకుంటారు కదా, అవి ఎవరి ఫార్మా కంపెనీలు? అక్కడే ఫార్మాసిటీ అవసరం ఎందుకు వచ్చింది? మరి అంతకుముందు ఫార్మాసిటీ సంగతి ఏంటి? ఇటువంటి అంశాలు కావాలా? లేకపోతే ఎవరన్నా ఒక మాట అంటే, లేకపోతే ఒక రకంగా ప్రజలు వ్యతిరేకిస్తే వాళ్ళని తీసుకుపోయి అరెస్ట్ చేయడమా? ఈరోజు మనం చూస్తున్నాం, కొంతమంది అరెస్ట్ చేసిన వీడియో క్లిప్పింగ్లు కూడా వస్తున్నాయి. వాళ్ళు ఏమైనా ప్రీ ప్లాన్గా చేసేటట్టు కనపడుతున్నారా అండి? సాధారణ రైతులు కూడా కనపడుతున్నారు కదా, మహిళలు, గర్భిణీ స్త్రీలు మా భర్తల్ని తీసుకెళ్తున్నారని చెప్పి వాళ్ళ గోడ చెప్పుకుంటున్నారు కదా. వాళ్ళ భూముల జోలికోకపోతే, ప్రభుత్వం వాళ్ళ భూముల జోలికపోతే రైతులు వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారండి? వీళ్ళు వెళ్ళిర్రు కాబట్టి వాళ్ళకు ఎటువంటి ఏదో మాట్లాడకుండానో, భర్జన చేయకుండానో, లేకుంటే ప్రభుత్వ పరంగా ఎటువంటి బాధ్యతాయుతంగా ఏది చెప్పకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు భయాందోళనకు గురవుతారు. అక్కడికి వచ్చినటువంటి అధికారితో మాట్లాడకుండా దాడి చేయాల్సిన అవసరం ఏంది? కావాల్సుకుని ఇందులో కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఉన్నారు, అసలు వాళ్ళకి అక్కడ ల్యాండ్ కూడా ఏం లేదు, ఇది కావాల్సుకుని పక్క ప్రీ ప్లాన్ అని చెప్పి చెప్తాం. ఒకటండి, అధికారులను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలి చేసింది. ముందుగా మీరు రిపోర్ట్ తెచ్చిపించుకోవాలి, ఇంటెలిజెన్స్ నుంచి అక్కడ ఎలా ఉన్నాయి, ప్రజలు వ్యతిరేకిస్తున్నారా, పరిస్థితులు ఏంటి అనాలి. ప్రజాప్రతినిధులుగా మీరు వెళ్ళి కన్విన్స్ చేయాలి. ఇవేవి చేయకుండా ఒక అధికారి వెళ్ళినప్పుడు, ఒకటి లోకల్లో చాలామంది గ్రామస్తులకు, కొంతమంది వృద్ధులకు, చాలామందికి అన్ఎడ్యుకేటెడ్స్కి కలెక్టర్ వచ్చిరా, ఇంకోరు వచ్చిరా అనేది ఉండదు. వాళ్ళు మా భూములు పోతున్నాయి అనే భయాందోళనలో ఉంటారు. అటువంటిప్పుడు కొన్ని చర్యలు జరిగి ఉండొచ్చు, అంతేగాని అంత మాత్రాన ఏదో అధికారిని కావాలని చేసి కక్షపూరితంగా చేసే చర్యలు ఎవరు చెయ్యరు. మీరే మీ భద్రతా లోపం అనేది, మీరు రిపోర్ట్ తెప్పించుకోవడం లోపం, మీ ఇంటెలిజెన్స్ లోపము, మీ నెగ్లిజెన్సీ
ప్రజల తిరుగుబాటును అర్థం చేసుకోలేని తత్వమే ఈ రోజు దీనికి దారితీసింది. ప్రభుత్వ వైఫల్యం మనకు వచ్చే ఈ దాడికి సంఘటన ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమైంది. ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వాలను చూసాం కదా మనము. అంతెందుకు పాలమూరు ప్రాజెక్టు విషయంలో ఇంకో విషయంలో ప్రజల్ని ఎలా ఒప్పించారు, ఎలా మెప్పించారు, ప్రజలకి ఏ రకంగా వాటి ఉపయోగాలు చెప్పారు. ఈరోజు ఫార్మా కంపెనీలతోటి ఉపయోగం కంటే ఆ ఏరియాలో నష్టమే ఎక్కువ కదండి. కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాలు అనేవి ప్రజలకు ఏ రకంగా ఇబ్బంది కలుగుతున్నాయి అనేది ఒకసారి ఆలోచించండి. మీరు ఒక సీఎంగానే గారు, ఆ ప్రాంత మనిషిగా, ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా ఆలోచించండి అని చెప్తున్నాను. కేటీఆర్ పేరు బయటికి రావడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఒక తప్పు చేసింది అందుకే అరెస్ట్ అవుతా ఉన్నాడు అని చెప్పి ఒక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎట్లా చెప్తారు? ఒకటండి, బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి భూములను లాక్కోమంటుందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి ఇంకేమన్నా చేయమంటుందా? మీరు తీసుకున్న నిర్ణయాలు కదా మిమ్మల్ని తప్పుల్లో పడేస్తున్నాయి. ఇప్పుడు హైడ్రా పేరుతో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ఎక్కడికి వచ్చారండి? బీఆర్ఎస్ పార్టీ భవన్కి వచ్చారు. లేదు గురుకులలో మీరు ఒక విషాహారం తింటుర్రు, ప్రజలు ఎక్కడికి వచ్చారు? రోడ్ల మీదకి వచ్చి అడుగుతున్నారు. మేము బాధ్యతలో ఉన్నాం కాబట్టి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం. క్వశ్చనే చేయొద్దు, ఏది చేయొద్దు, మేము చేసిందే నడవాలి, మేము చేసిందే చెల్లాలి. రాష్ట్రంలో ఏ ఒక్క మనిషి పార్టీతో సంబంధం లేకుండా మమ్మల్ని క్వశ్చన్ చేయొద్దు అనుకుంటే అది పెత్తనం అవుతుంది. ఈ పెత్తన తత్వాన్ని తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితిలో జీర్ణించుకోదు. బీఆర్ఎస్ పార్టీ అడుగుతుందండి, బాధ్యత ఉంది తెలంగాణ మీద, కొట్లాడి తెచ్చుకున్నాము, 10 ఏళ్ల పాటు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళినాము. ఈ రోజు రాష్ట్ర పరిస్థితి ఏంది? ఈ రోజు మీరు వరిధాన్యం ఎందుకు కొనట్లేదండి? కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసిన తర్వాత ఎంత పర్సెంటేజ్ కొన్నారు? అధికారులకు ఎందుకు మీరు కొనమని ఆదేశాలు ఇవ్వట్లేదు? అంటే ఇలా అనేక అంశాలు ఉన్నాయి, ఒక్క అంశమే లేదు. రాష్ట్రం మొత్తం అస్తవ్యస్తం అయ్యింది. పరిపాలన మీద దృష్టి పెట్టమని చెప్తున్నాం. కేటీఆర్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. మొన్న సమంత ఇష్యూ కావచ్చు, నిన్న ఈ రేస్కి సంబంధించింది కావచ్చు, ఇవాళ రైతులకు సంబంధించి కావచ్చు. ఎందుకు కేటీఆర్ పైన పదే వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా? ఒకటి, కేటీఆర్ గారు ఏది మాట్లాడినా దేశవ్యాప్తంగా తెలంగాణ వైపు తిరిగి చూసే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే భవిష్యత్తు నాయకుల్లో కేటీఆర్ గారు కనబడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అనగదొక్కే ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. అదే ప్రయత్నంలో భాగంగానే వీళ్ళు ప్రజా సమస్యలు పక్కకు పెట్టి కేటీఆర్ గారిని టార్గెట్ చేసిర్రు. సో వాళ్ళు ఎన్నన్నా చేయని, ఏమన్నా చేయని, ప్రజా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, కేటీఆర్ గారు ఉంటారు, హరీష్ రావు గారు ఉంటారు, పార్టీ శ్రేణులు ఉంటారు.